3 రోజులు వాడితే సరిపోతుంది. ఉదయం వాడి అట్లా 3 రోజులు ఎల్లిపాయ కారం తింటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని దంచి తాగి మీకు ఆ విధి విధానం చూపిస్తాను. కొందరికి ఇది చూడండి, మొక్క దీని కాత కానీ పూత కానీ పైన ఎక్కడ కనబడదు. దీని అంతా అడుగు బాగానే ఉంటుంది. ఈ కాత అంతా ఈ విధంగా కనబడుతుంది అడుగు. ఇక్కడ చూడండి, ఈ కాయలు ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఏర్లు కింద అంతా ఇట్లా ఏర్లు వస్తాయి. ప్రతి ఎక్కడ అతుక్కుంటే అక్కడ ఏరు వచ్చేస్తుంది. ఈ పక్కకి ఈ విధంగా ఉంటుంది, ఇట్లా పచ్చగా ఉంటుంది. ఇది పసరు మామూలుగా చేదు ఉండదు. దీన్ని మించిన చేదు నేల వేమ కూడా ఉండదు. ఇది ఇలా ఈ విధంగా తెంపుకుంటున్నా. ఇప్పుడు ఇది ఒక 2 పిడికిలు తీసుకోండి. పసరుకు ఒక 30 ml 40 ml వచ్చేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఇట్లా ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఆకును మంచిగా శుభ్రంగా తెంపుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పసరు తయారు చేసి తాగుతాను. మీకు ఇంకా ఇక ఈ సమస్య ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళకు వచ్చేటువంటి కళ్ళ మంటలు, ఇక కొందరిని నెట్టేస్తుంటుంది ఈ షుగరు. ఇట్లా నడుస్తుంటేనే ఇట్లా ఇట్లా నడిచిపోతుంటే చేయవట్లు లాగినట్టు అవుతుంది. చేయవట్ల అవసరం ఉంటుంది. దడేలు మన కింద కూడా పడచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నట్టు కుప్ప కూలుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ. కానీ ఇది అగిరిత, ఎండ అగిరిత. కానీ ఎండ అగిరితకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మొక్కిది. ఎందుకంటే ఒక్క పూట తాగితే చరిత్ర లైఫ్లో మళ్ళీ రాదు ఇది ఎండ అగిరిత అనేది. ఆ మూత్రంలో చులుకు అని పోటు పొడుచుకుంటా, మూత్రంలో బగబగ మండుకుంటా రక్తం వచ్చేది కూడా బంద్ అయిపోతాయి. ఎండకు కొందరికి నా మూత్రంలో రక్తం వస్తుంది బాగా వేడై. ఇది కనుక తాగితే మొత్తం చలువ అయిపోయి చల్లగా అవుతుంది శరీరం లోపల, ఉష్ణం తగ్గిపోతుంది. ఇక మూత్రంలో ఇన్ఫెక్షన్ రాదు. దీన్ని ఈ విధంగా మీరు తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మీకు చూపెట్టి తాగుతా. ఇప్పుడు రండి. ఇక ఈ విధంగా ఆకును మనం సేకరించుకొని ఇట్లా ఇలా మన డస్ట్ ఏం లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకు అక్కర్రంతా తీసేయాలి. ఈ విధంగా మంచిగా ఉన్నది తీసుకొని ఏం బల్లిపాతలు ఏం లేవు దీనికి. ఈ విధంగా దూసేసుకోవాలి. ఆకునని ఇట్లా దూసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక్క 2 గుప్పెలు గట్టిగా తీసుకుంటే కడుక్కొని ఇట్లా 3 రోజులు చేయాల్సి ఉంటుంది. విత్తనాలన్నా ఏం కాదు, ఆకున్నా ఏం కాదు, మొత్తం సమూలం కూడా వేసుకోవచ్చు. కానీ మనకి ఎక్కువ పసరు రావాలంటే ఆకుల నుంచి వస్తుంది. ఇది కనుక ఒకరోజు తెచ్చుకునే 2వ రోజుకు దంచింది మాత్రమే నిల్వ ఉంటుంది. మట్టిగా ఎండ పెడితే ఇది అంత ఆవిరైపోతుంది. ఇలా లైట్ వెయిట్ అయిపోతుంది. ఇది మనకు పనికి రాకుండా అయిపోతుంది. మళ్ళీ ఒకరోజు దంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 రోజులు సరిపోయేంత పసరు లాంటిది. ఇట్లా ఈ విధంగా చేసుకోండి. అంతే. కాత కానీ పూత కానీ అంత అడుగు బాగానే చూడండి. పైకి ఇక్కడ అది ఏర్లు కూడా ఉంటాయి. ఇటు చూడండి, ఇక్కడ ఏం కనబడదు. పైకి విత్తనాలు మొత్తం అడుగు బాగా ఉంటాయి. ఈ అంశపాతికి ఇది దారుణమైన చేదు ఉంటుంది. ఈ విధంగా తెంపుకోండి. మంచిగా ఫ్రెష్గా తెంపుకొని మెత్తగా ఫస్ట్ దీన్ని కడుక్కొని మంచిగా నూరుకోవాలి. మెత్తగా నూరుకొని ఇందులోకి పసరు పిండుకొని గుటుక్కనే మింగాలి. పరిగడుపున చేదు ఉంటుంది. చేదుకు భయపడద్దు. ఒక 30 ml 40 ml పసరు వచ్చి చూసుకోండి, సరిపోతుంది. అంతమంది ఆకు తీసుకోండి. కడుక్కున్నాక మొత్తం దాన్ని వాటర్ అంపేసుకోండి. ఇక ఈ విధంగా చేయండి. ఈ మాత్రం ఆకు తీసుకోండి, సరిపోతుంది. ఇక దీన్ని కొంచెం వాటర్ వేసి కడగండి. కడగకుంటే ఇలా కొన్ని వేరే జరుగుతుంటాయి కాబట్టి మనం కడగాలి. చీడ బీడ కానీ ఏమన్నా కానీ కొద్దిగా ఇందులో ఉన్న వాటర్ అనేది ఉంటుంది మనకు. కొంచెం ఆ వాటర్ మనకు పనిచేస్తాయి. ఇక మళ్ళీ మీరు ఇందులో వాటర్ పోయిన అవసరం లేదు. ఇది సరిపోతుంది. ఇంత ఆకు కొంచెం ఎక్కువ వేసుకున్నాం లేదు. ఇందులో వేసుకొని మెత్తగా నూరండి.
ఇక దీన్ని మెత్తగా నూరి ఇందులో కొంచెం నవ్వోతు యాడ్ చేసుకోవాలి. ఒక 10 గ్రామ్స్, ఒక 10 గ్రాములంతా నవ్వోతు యాడ్ చేసి, ఆ నవ్వోతు కూడా ఇప్పుడు మీకు చూపెడతాను. కండ చక్కెర అంటారు దాన్ని. ఇక దారుణమైనటువంటి మూత్రంలో మంట ఎండకు సోకినటువంటిది అది తగ్గిపోయి, ఇక లైఫ్లో మీకు తిరిగి ఎప్పుడు ఆ సమస్య ఉండదు. ఇక మనిషికి ఒళ్ళు తిప్పినట్టయితే కొందరికి ఎండకు స్మెల్ వస్తుంటుంది, ఆ గాబర గాబర కూడా తగ్గిపోతుంది. కొంతమందికి ఆ నెట్టేయడము, ఆ ఎండ పోతే తల తిప్పడము, ఎండను చూస్తే ఏమైనా పొరలు పొరలుగా బైర్లు కమ్మినప్పుడు ఉంటుంది కొందరికి, అది కూడా తగ్గిపోతుంది. 36 రకాల రోగాలు తగ్గిపోతాయి దీని ద్వారా, ఈ ఒక్క మొక్కతోటి. ఎండకు పోయినా అలసట రావద్దు మనకు. షుగర్ ఉన్న వాళ్ళకు ఎండకు పోతే కాదు, నీడకున్న అలసట ఉంటుంది వాళ్ళకు. ఇది తాగిచ్చినాక అలసట తగ్గిపోతుంది. మనిషిని నెట్టేయడం అయితే ఎవరో వచ్చి బలవంతంగా నెట్టేసినట్టు అవుతుంది నడుతుంటేనే. మరి షుగర్ ఎక్కువైన వాళ్ళకు వాళ్ళు ఆ మందులు వాడుకుంటూ ఇది ఒక 3 పూటలు తాగితే ఒక షుగర్ ఉన్న వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి తాగాలి. మామూలుగా న్యాచురల్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్కసారి తాగితే లైఫ్లో ఎప్పుడు ఈ మూత్రంలో మంట కానీ రక్తం కానీ మళ్ళీ ఎప్పుడు తిరిగి రాదు. మా నాన్నగారు సొంత అనుభవం ఇది. దీన్ని నేను తాగాను చాలాసార్లు, చాలామందికి ఇచ్చాను నేను దీన్ని. అందరూ సెట్ అయ్యారు దీంతో. ఏ ఒక్కరు కూడా మాకు మళ్ళీ వచ్చిందని చెప్పలేదు. ఇక ఇప్పటికీ అందరూ కలుస్తూనే ఉంటారు. దీన్ని నేను తెల్లబట్ట కూడా ఇచ్చాను, తెల్లబట్ట కూడా తగ్గిపోయింది దీంతో. ఇక కొంచెం నవ్వోతిలా యాడ్ చేసుకున్నాం కండ చక్కెర. కండ చక్కెర అంటే దీన్నే స్ఫటిక బెల్లం అంటారు, వేరే ఏం కాదు. ఇది ఒక తులం తీసుకోండి, ఒక 10 గ్రాములంతా, ఒక 10 గ్రాములంతా పట్టిక బెల్లం తీసుకోండి. దీన్నే నవ్వోతు అంటారు, కండ చక్కెర అంటారు, మిశ్రీ అంటారు. దీన్ని ఇందులోనే వేసుకొని దంచండి మొత్తం మెత్తగా. ఇందులో ఇది కలిసిపోతుంది. ఇలా మెత్తగా దంచి, ఈ మొత్తం మెత్తగా దంచినాక దీన్ని జాలిలో వడబోసుకోవాలి. జాలిలో వడబోసినాక తాగడమే. తాగినాక పత్యం ఉంటుంది, ఆ పత్యాన్ని కూడా చెప్తాను. ఇది 100కు 100% నిజమైన యోగం. ఇది సిద్ధ యోగం, ఇది మామూలు యోగం అయితే కాదు. మూత్రాశయం వచ్చే రక్తాన్ని ఆపడం ఎవరితోటి కాదు, ఒక ఈ మందుతోటి, ఈ మూలిక మందుతోటి మాత్రమే అవుతుంది. మన పెద్దలు పూర్వీకులు అందరూ ఇవే వాడారు, చెట్లు మాత్రమే వాడారు, ఎవరు వేరే ఏం వాడలేదు. సహజ సిద్ధంగా చెట్లతోటే అన్నీ తగ్గిపోతాయి. మనం తినే ప్రతి ఒక్క పండు చెట్ల నుంచి వచ్చిందే ఆయురారోగ్యాలు ఇచ్చేది. మనం తినే బియ్యము అవి కూడా చెట్ల నుంచి వచ్చినవే. బెల్లము, చెరుకు రసము ఇవన్నీ చెట్ల నుంచి వచ్చేటివే. బత్తాయి చెట్లు, బత్తాయి రసము, మామిడి చెట్లు, మామిడి పండ్లు, ఇలా చెబుతూ పోతే అన్ని చెట్ల నుంచి వచ్చినాయి. లాస్ట్కు మనం వేసుకునే వస్త్రాలు, బట్టలు కూడా చెట్ల నుంచి వచ్చినాయి.
ఇది మన గల్లుప్పు, మన ఉప్పు. దీనికి కొంచెం జీలకర్ర తగినంత, ఎండుమిర్చి, ఇక మన వంటపాయలు ఒక 2 గడ్డలు వేయండి, ఎల్లిగడ్డలు అంటే వీటిని, మన ఎల్లిపాయలు ఇవి వేసి పచ్చడి మెత్తగా నూరి మన అన్నంలో కలుపుకొని తినాలి. దీన్ని ఈ విధంగా 3 రోజులు ఉదయం సాయంత్రం ఎల్లిగడ్డ కారం తినాలి. ఇక మాకు ఈ ఉప్పు పడతలేనప్పుడు సైంధవ లవణం ఉన్నది. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉప్పు పడదు కొందరికి. అప్పుడు మీరేం చేస్తారంటే సైంధవ లవణం చేకూర్చాలి అలా వంట లోపల కానీ ఫుడ్ లోపల కానీ ఈ సైంధవ లవణం వాడాలి. ఈ సైంధవ లవణం అనేది ఉప్పు లాంటిది, ఇది ఒక లవణం. లవణం అనగా ఉప్పు. ఇక ఈ కారం కూడా మాతోటి అయితే లేనప్పుడు ఇగో ఇది కందిపప్పు అంటారు. ఈ కందిపప్పును మెత్తగా ఉడకబెట్టుకొని ఇంట్లో ఎల్లిగడ్డ కారం కలుపుకొని ఇంట్లో మళ్ళీ సాయంత్రం ఉప్పునే చేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ వాడరాదు. ఈ 3 రోజులు నూనెలు ఏవి వాడరాదు. ఏ మాత్రం తిన్నా అన్నము, లేదంటే కొందరు జొన్న గడక తింటారు. ఆ జొన్న గడకలో కూడా ఇవే వాడుకోవాలి. జొన్న గడక లేదంటే అన్నం తినాలి, వైట్ అన్నం. ఈ వైట్ అన్నంలో ఎల్లిగడ్డ కారం కలుపుకొని మంచిగా పుష్టిగా 3 పూటలు తినండి. మీకు తిరిగి మళ్ళీ లైఫ్లో వస్తే మీరు నాకు చెప్పచ్చు. తిరిగి లైఫ్లో మాత్రం ఈ విధమైనటువంటి అగ్రత కానీ మూత్రంలో మంట కానీ మూత్రంలో రక్తం కానీ లైఫ్లో తిరిగి రాదు. ఇది మా సొంత అనుభవం. తిరిగి వచ్చినట్టు చరిత్ర కూడా ఎవరికి లేదు. మా తాతలను చూస్తున్నాం. ఇది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.